ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసే సూచనలు పరిగణలోకి తీసుకున్నామని సీఎం అన్నారు. 90 రోజుల్లో దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 13 నుంచి 16 మధ్య వయసున్న పిల్లలకు ఈ నిర్ణయం వర్తించేలా ఆలోచన చేస్తున్నామని, సోషల్ మీడియాతో నష్టం జరగకూడదనే తమ ఆలోచనని చంద్రబాబు పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, ఆన్లైన్ వ్యసనాల నుండి వారిని దూరం చేయటం, హానికరమైన అంశాల బారిన పడకుండా రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం. ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ వినూత్న ఆలోచనను కర్ణాటక ప్రభుత్వం అమలు చేయటం సంతోషకరమని ఆయన ట్వీట్ చేశారు. డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణాల నుండి యువతను రక్షించడానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. మంచి ఆలోచనలు వేగంగా వ్యాప్తి చెందుతాయని, ఈ దిశగా కర్ణాటక ప్రభుత్వం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే ముఖ్యంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ అంశంపై లోతైన అధ్యయనం చేస్తుంది. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలు పరిశీలిస్తూ వయసు నిర్ధారణ కోసం పటిష్టమైన గుర్తింపు కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా నిలవనుంది. ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.